ఏంటిది దోసకాయని ఇలా కాల్చేస్తుంది అనుకుంటున్నారా? ఒక్క స్పూన్ చాలంటారు. కానీ గిన్నంతా లేపేస్తారు. ఎంతో తేలిగ్గా, ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిని చూసేద్దామా? దోసకాయనైతే ముందుగా ఈ విధంగా కాల్చుకోవాలి. మీ దగ్గర బొక్కల పెన్నం లేకపోతే ఫోర్క్‌కి దోసకాయని గుచ్చి డైరెక్ట్‌గా స్టవ్ మీద కాల్చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడిగా మసులుతున్న నీటిలో ఈ దోసకాయని కాల్చేసుకున్న దాన్ని దాంట్లోకైతే వేసేసుకుందాం. ఇలా వేయడం వల్ల లోపల దోసకాయ అయితే చాలా సాఫ్ట్‌గా కుక్ అయ్యి పైన పీల్ కూడా త్వరగా వచ్చేస్తుంది. ఇలా మా అమ్మకి నేర్పిందంట. మరి మా అమ్మమ్మకి ఎవరు నేర్పారో? ఒక 5 నిమిషాలైతే ఇలా కుక్ చేశాక పీల్ అయితే మొత్తం తీసేసుకోవాలి. చాలా తేలిగ్గానే ఈ పీల్ అయితే ఊడొస్తుందండి. ఈ రెండిటి పీల్ మొత్తం ఫుల్‌గా ఇలా అయితే తీసేసుకున్నామండి. చూడండి దోసకాయ ఎంత సాఫ్ట్‌గా అయిందో అంతే టేస్ట్‌గా కూడా ఉంటుంది. తర్వాత వీటినైతే చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో దోసకాయ. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది. చూడండి దీన్ని మనం రోట్లో అయితే కచ్చా పచ్చాగా ఉప్పు, పసుపు వేసి దంచుకోవాలి. అబ్బో! రోలు లేనోళ్ళెలా అంటారా? చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది కాబట్టి మనం గిన్నెలో వేసుకొని పప్పుగుత్తితో కచ్చా పచ్చాగా దంచుకున్నా ఓకే. అయ్యయ్యో! ఏదో వేసేస్తుందనుకుంటున్నారా? పచ్చిమిర్చిని దోరగా వేయించుకొని వాటిని కూడా కచ్చా పచ్చగా దంచుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ దోసకాయ పచ్చడిలో అయితే ఇది కూడా వేసేసి కొంచెం సేపు కచ్చా పచ్చాగా దంచేసాను. అబ్బా! ఆహా! ఈ పచ్చడిలో ఇప్పుడైతే ఎల్లిపాయి, ఇంగువ, ఎండుమిర్చి వేసి పోపైతే పెట్టేసుకుంటే కలుపుకుంటూ తిని చెప్పండి అంతే.